అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంకట్ గారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీ రిలేషన్షిప్లో యూనివర్స్ నుండి వస్తున్న మెసేజ్ ఏంటి, మీ వ్యక్తి నుండి మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దామండి. సో మీ వ్యక్తి మనసులో ఉన్న ఎనర్జీస్ ఆ యూనివర్స్ మీకేం అందిస్తుంది అనేది అయితే చూద్దాము. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీకు దూరమైన వ్యక్తి, మీరు సపరేషన్లో ఉన్నారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, నో కాంటాక్ట్లో ఉన్నారా, దగ్గరగా ఉన్నా కానీ మీ వ్యక్తి ఆలోచనలు, వాళ్ళ మనసులో ఏముంది మీకు అర్థం కావట్లేదు. సో ఏదైనా కావచ్చు, మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం మెసేజ్ అనేది మీకు వస్తుంది, మీ వ్యక్తి గురించి మీరు ఏమి ఎదురు చూస్తున్నారో, సో ఆ వ్యక్తి గురించి ఏం వస్తున్నాయి మెసేజ్ అనేది అయితే చూద్దామండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. అండ్ ముందుగా నాకు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలానే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి అంటే నాకు లైకేనండి. మీరు ఇచ్చే లైక్తోనే నా రీడింగ్ మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ఇంకా ఎవరెవరు బాధల్లో ఉన్నారో, సో మీ ద్వారానే మీరు లైక్ ఇవ్వడం వల్ల, మీ ఎనర్జీస్ పాస్ చేయడం వల్ల, సో ఈ రీడింగ్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి, ఉపయోగపడే వాళ్ళకి. సో తప్పకుండా మీరైతే లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చాక హైప్ అనేది వస్తుంది. హైప్ కూడా పాయింట్స్ ఇచ్చారు అంటే మరికొంతమందికి రీచ్ అవుతుంది, సజెషన్ లేక్ అనేది అయితే వెళ్తుంది రీడింగ్. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, వీళ్ళకు దూరంగా ఉన్న వ్యక్తి, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వ్యక్తి, సో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూపించండి. ఏమున్నాయి వీళ్ళ సైడ్? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, ప్లీజ్ శివయ్య, జై గురు. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు, ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, మీరు ఇస్తున్న మెసేజెస్ ఏంటి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏమున్నాయో చూపించండి. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఏం చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఒక పాజిటివ్గా ఉండండి, స్టేబుల్గా ఉండండి. ఓకేనండి? Six of Wands, Ten of Wands, the Magician, Three of Cups, the Devil, King of Pentacles, Devil clarification please. Three of Pentacles, Ace of Cups, Ten of Cups,
Two of Wands, Two of Swords, the Fool, Queen of Swords. Okay. Bottom of the deck, Page of Wand, Four of Pentacles, the Hierophant, Strength, Star, Ace of Wand. పాస్ట్లో ఈ వ్యక్తి మీ పట్ల ప్రేమ చూపించలేకపోవడం, తన లైఫ్లో ఇంకెవరైనా ఉండడం, ఈ విషయంలో మీరు చాలా ఎదురు చూశారు. మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా కేరింగ్ తీసుకోవడంతో పాటు వాళ్ళ పట్ల చాలా ఎఫర్ట్ పెట్టారు. పెట్టి అలసిపోయారు అనేదైతే చెప్పచ్చు. ఇక్కడ మీ నీడ్స్ ఉపయోగించుకున్నారు, మిమ్మల్ని దూరం పెట్టారు. తన మనసులో ఏమున్నది చెప్పలేదు. తన మనసులో ఇంకెవరి పట్లైనా ఆకర్షితులయ్యారా? వేరే వాళ్ళ కోసం ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఈ వ్యక్తి నేను ఇన్మెచ్యూర్డ్గా ప్రవర్తించాను. ఈ వ్యక్తి మీకంటే పెద్దవాళ్ళైనా కానీ ఈ వ్యక్తి బుద్ధిలో మెచ్యూరిటీ అనేది లేకపోవడం. సో ఈ వ్యక్తి అలా మీ పట్ల ఇన్మెచ్యూర్డ్గా ప్రవర్తించాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, బ్యాలెన్సింగ్లో ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పట్ల వాళ్ళకి ఒక హీలింగ్ ఎనర్జీ అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే వీళ్ళ సైడ్ ఒక పాజిటివ్ ఆరా అనేది అయితే క్రియేట్ అయింది. అంటే ఏదైతే ఫాస్ట్లో ఇన్మెచ్యూర్డ్గా ఉన్నారో, సో మీ రిలేషన్షిప్లో మీకు న్యాయం చేయలేక మీకు దూరం అయ్యారు. ఏదైతే బాధలు పడ్డారో, నాకొద్దు అనే రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్న వ్యక్తి ప్రజెంట్ ఒక హీలింగ్ ఎనర్జీ అనేది అయితే కనిపిస్తుంది. ఎండ్ అయిన రిలేషన్షిప్ మెల్లమెల్లగా వీళ్ళు పరిస్థితిని బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూపిన ప్రేమ, ఒక గైడెన్స్, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఆ బాధలు అనేది తీర్చారు. ఒక హెల్త్ విషయంలో అయినా, లేకపోతే ఒక మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాండింగ్ అనేది బాగుండేది అన్ని విధాలుగా కూడా. సో ఒక మనీ విషయంలో అయినా, ఒక ఫిజికల్ నీడ్ అయినా, ఏదైనా కావచ్చు. సో మీ దగ్గర వీళ్ళు ధైర్యాన్ని పొందారు అనేది అయితే చెప్పచ్చు. ఈ వ్యక్తి సో ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా, ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ వరకు కూడా ఒప్పించాలి అని, చేసుకోవాలని ఇక్కడ ఫ్యామిలీతో ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యి కూడా ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అంటే తన మనసులో ఏమున్నది చెప్పకుండా సైలెంట్గా ఉంటూ ఉండొచ్చు. ఏంటి అంటే ఈ వ్యక్తి పెద్దలతోటి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని వదలలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీరే తన సొంతం అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు. ప్రజెంట్ ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్లో ఏదైతే తాను ఇన్మెచ్యూరిటీగా మీ సైడు ఒక కొద్దిసేపు మీతో మాట్లాడడము, కొద్దిసేపు మీతో ప్రేమ నటించడం, మళ్ళీ మీ నుండి దూరం అవ్వడం, మీకు రిప్లై ఇవ్వకపోవడం, ఏదైనా అడిగితే ఇక్కడ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, నన్ను అర్థం చేసుకోమని చెప్పడం, ఏదైనా జరిగిండొచ్చు. సో ఈ వ్యక్తి ధైర్యం చేయలేని సిచ్యువేషన్లో ఇక్కడ మీకు థర్డ్ పార్టీ వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే కానీ వీళ్ళు మీకు సమాధానం చెప్పకపోవడం, నాకు రెస్పాన్సిబిలిటీస్ అనేది అయితే ఉన్నాయి అనే విధంగా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారనమాట. ప్రజెంట్ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు కావాలి అనిపిస్తుంది,
మీరు తన కోసం ఎలాంటి కేరింగ్ తీసుకున్నారో గుర్తొస్తుంది. మీరు వీళ్ళని ఒక కింగ్ లాగా, క్వీన్ లాగా చూడాలనుకున్నారన్నమాట. మీ మనసులో ఉన్న వ్యక్తిని. వాళ్ళొక హై పొజిషన్‌లో ఉంటే మీరు చూడాలి అనుకున్నారు. ఒక అథారిటీ అనేది ఎవరెలా ఉన్నా మీ మనసులో మీ వ్యక్తికి మాత్రం అంతటి స్థానం అనేదైతే మీరిచ్చారన్నమాట. అందుకోసము మీరు చాలా వాళ్ళ పట్ల చాలా నీడ్స్ అనేది మీ దగ్గర ఉపయోగించుకున్నారు. సో, ప్రతి కేరింగ్ అనేది మీరు తీసుకున్న ప్రతి కేరింగ్ అనేది వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. సో, ఈ వ్యక్తికేంటి అనంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ముందుకు తీసుకెళ్ళాలి. నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. నేను నిన్ను బాధ పెట్టాను. నాకున్న ప్రాబ్లమ్స్ తోటి నువ్వు నా కోసం అంత కేరింగ్ తీసుకున్నా, అంత ఎఫర్ట్ పెట్టినా కానీ ఇక్కడ నీ సైడ్ నేను ధైర్యం చేయలేకపోయాను. ఏం చెప్పాలో తెలియక ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసుండొచ్చు. మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోయుండొచ్చు. సో, ఈ వ్యక్తికి ధైర్యం చేయలేక నేను మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, రిప్లై ఇవ్వలేకపోవడం గానీ అయితే అలా ఉన్నాను అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుందన్నమాట. ప్రెజెంటు ఈ వ్యక్తి మీకు సమాధానం చెప్పకపోవడానికి కారణం ఏంటి అనంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఉన్నాయి. ఇక్కడ రిలేషన్‌షిప్ నిలుపుకోవాలి అనేది నాకు కూడా ఉంది. మిమ్మల్ని వదులుకోవడానికి నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మీరంటే నాకంత ఇష్టము. నేను మీకు దూరం అవుతున్నాను అంటే కారణం ఏంటి అంటే నేను చాలా బర్డెన్స్ మోస్తున్నాను. నా చుట్టూ చాలా ప్రాబ్లమ్ అయితే ఉంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఈ వ్యక్తి చాలా బర్డెన్స్ మోస్తూ ఉండొచ్చు. సో, అందువల్లే ఇక్కడ రిలేషన్‌షిప్‌లో ఉండలేక నేను మూవ్ ఆన్ అయ్యాను అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రెజెంట్ ఏదైతే ఒక స్ట్రక్ ఎనర్జీ ఉందో, పరిస్థితులు మూవ్ ఆన్ అవ్వాలి. నేను అందులో నుంచి బయటపడాలి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ప్రెజెంట్. ప్రెజెంట్ భారం అనిపించిన వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్నట్లు, కష్టపడితే కానీ విలువ లేదు అన్నట్లు, వాల్యూ లేదు అన్నట్లు, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము తను చాలా ఇబ్బంది పడుతున్నారు అనేదైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీతో రిలేషన్‌షిప్ కావాలి అనేదైతే ఉంది వీళ్ళకి. మళ్ళా నేను ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోగలను. మీతోటి రీయూనియన్ కావాలి. కమ్యూనికేషన్ కావాలి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. కొంతమంది సిట్యుయేషన్‌లో ఇక్కడ రీయూనియన్ కావాలనేది కోరుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ తోటి అయినా, లేకపోతే తన ఎంజాయ్ తను ఎంతసేపు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటూ ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేటింగ్ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ మాటలతోటి, థర్డ్ పార్టీ ప్రవర్తనతోటి మీ మీద యాటిట్యూడ్ చూపించడము, అడిక్షన్స్‌కి అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని మానసికంగా హింసించడము, మానసికంగా, శారీరకంగా హింసించడము, కూర్చుంటే తప్పు, నిలుచుంటే తప్పు, అన్ని విధాలుగా కూడా మాట మాట్లాడితే తప్పు. సో, ఈ వ్యక్తి థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది ఉండి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తే ఈ వ్యక్తి అలా కంట్రోల్ అవుతూ కూడా ఇక్కడ మీకు సమాధానం చెప్పకపోవడం, మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం కానీ, చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేదైతే కనిపిస్తుంది. ఇదంతా కూడా థర్డ్ పార్టీ మాటలు. వాళ్ళు ఎలా చెప్తే అలా కీలుబొమ్మన్నమాట మీ వ్యక్తి. మీకు మీ వ్యక్తికి మధ్య ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు అన్నమాట. సో, ఈ వ్యక్తి అది ఒక వ్యసనంలా అయిపోయిందన్నమాట ఈ వ్యక్తికి. ఒక అడిక్షన్స్‌తో పాటు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా ఉంది. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది చాలా ఉన్నాయి. వాళ్ళ మాటలు బాగా మైండ్‌కి తీసుకోవడం అనేది చాలా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో
ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇది మీరు దగ్గరగా ఉన్న ఈ వ్యక్తి తన 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 సుఖం తను కోరుకుంటారు, కానీ ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోవడం అనేది, మిమ్మల్ని కేర్ తీసుకోవడం అనేది అయితే లేదు. తన స్వార్థమే తను చూసుకుంటారు తప్ప మీకంటూ ఇక్కడ కాసేపు టైం ఇవ్వాలి, మీరు తనను నమ్ముకున్న వ్యక్తి అనేదైతే ఈ వ్యక్తికి ఉండదన్నమాట. ఎంతసేపు నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నీకేం తక్కువ చేస్తున్నాను, నీకు కావాలనుకున్నట్లు నేను అన్ని విధాలుగా చూసుకుంటున్నాను, ఇంకేం చూపించాలి అన్నట్లు కూడా ఉంటుంది. ఇక్కడ మీరేంటి, కొద్దిసేపు మాట్లాడితే చాలు, కొద్దిసేపు మనతో హ్యాపీగా ఉంటే చాలు, వీళ్ళల్లో ప్రేమ ఉందా లేదా అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. అలా బిహేవ్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ వాళ్ళు అలా ఉండడంతో ఒక ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు కూడా పడి 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 ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. మీరు మారరా, ఇలానే ఉంటారా అని కూడా మీరు ప్రశ్నిస్తూ ఉండొచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తిని. అంటే ఎంతసేపు మీ స్వార్థం మీరు చూసుకుంటారే తప్ప ఒక ప్రేమకు ఒక వాల్యూ లేదు, ఒక బంధానికి వాల్యూ లేదు. ఇక్కడ మనీ కోసము ఏదైనా తను ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలని కూడా ఈ వ్యక్తి ఎంతసేపు తనకు తాను స్వార్థంగా ఉండడం, వర్క్ బిజీలో ఉండడం, వర్క్ వల్ల కూడా మీకు టైం ఇవ్వలేకపోవడం, ఈ విషయంలో మీరు ఎదురు చూసి ఇప్పుడు మీరే స్ట్రాంగ్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎవరైతే ఫ్యామిలీ మిస్ అవుతున్నారో, లేదు అంటే మ్యారేజ్ కోసం ఇక్కడ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు, సో ఆ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు, మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ కోసం ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. సో ఆ వ్యక్తి మీతో కమిట్మెంట్ అవ్వాలి, రీయూనియన్ కావాలి, మళ్ళీ కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి. ఏదైతే ఇక్కడ మీ జ్ఞాపకాలు, మీతో ఉన్న హ్యాపీనెస్ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఒక ఫంక్షన్ అయినా, ఒక సెలబ్రేషన్ అయినా ఏదైనా చేసుకొని ఉండొచ్చు, మీరు ఎక్కడికైనా హ్యాపీగా ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఉండొచ్చు, ఒక సినిమాకైనా, ఒక పిక్నిక్ అయినా, ఏదైనా అయిండొచ్చు. మీరు హ్యాపీగా గడిచిన రోజులు అనేది ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఎమోషనల్ అవుతున్నారు. మీతో గడిపిన సంతోషాలు అనేది గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అండ్ మీ సైడు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ వ్యక్తికి 2 ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ రిలేషన్షిప్లో మీకోసం ఏదైనా ప్లాన్ చేయాలి. ఏదైతే ఇక్కడ మిమ్మల్ని సందిగ్ధంలో పెట్టారో, ఒక స్ట్రక్ ఎనర్జీలో పెట్టారో రిలేషన్షిప్లో, ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్స్, వీళ్ళకి 2 ఆప్షన్స్, ఇటు మీరు, థర్డ్ పార్టీ. ఇటు చెప్పలేక అటు చెప్పలేక ఈ వ్యక్తి నలిగారన్నమాట. వాళ్ళకు అలా ఉన్న వ్యక్తి మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టాను అన్న ఆలోచన అయితే ఉంది. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే కోరిక వీళ్ళకైతే ఉంది. ఎలాగైనా రిస్క్ తీసుకోవాలి, నన్ను ఎవరైనా కంట్రోల్ చేస్తున్నా కానీ నేను ఆగను అనుకునే విధంగా ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరెలా ప్రశ్నిస్తారో, మీరెలా తనని నిలదీస్తారో, ముందేదైతే కమిట్మెంట్ ఇవ్వకుండా రిలేషన్షిప్లో నా వల్ల కాదు అని వెళ్ళిన వ్యక్తి కానీ, మీ పట్ల ఒక ఫూలిష్గా ప్రవర్తించిన వ్యక్తి కానీ, సో ఈ వ్యక్తికి తాను చేసిన తప్పులు మీ ముందుకు రావాలి అంటే ఈ వ్యక్తికి మీరెక్కడ నిలదీస్తారో, మీరెక్కడ తనని ప్రశ్నిస్తారో, మీరు లాజిక్గా క్వశ్చన్ చేస్తారు తనని, తాను చెప్పే మాటల్ని లాజిక్గా మీరు మాట్లాడతారన్నమాట, ఎదురు ప్రశ్న వేస్తారు. ఇక్కడ తను ఏదైనా
మీ విషయంలో ఏదైనా మ్యానిపులేటింగ్ చేస్తూ ఉన్నా థర్డ్ పార్టీ కోసము, తన సంతోషం కోసము, సో ఇక్కడ పడి పడి మీరు ఈ స్టేజ్కి వచ్చారన్నమాట. సో ఈ వ్యక్తి ఏంటి అని అంటే, ఈ వ్యక్తి మీతో రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. కొంతమందికి 1 డే కానీ 1 వీక్ కానీ 1 మంత్ కానీ చూపిస్తుంది. మీతోటి రీయూనియన్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. ఓకేనండి. ఈరోజు పెండ్యులమ్ సమాధానం అయితే తీసుకుందాము. యూనివర్స్ నుండి మీకు వస్తున్న సమాధానం ఏంటి అంటే, ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. అండ్ మ్యారేజ్ అయిన వ్యక్తి మీ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటున్నారు. మీరు దూరంగా ఉన్నా మీ లైఫ్లోకి మళ్ళా మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నారు. రిలేషన్షిప్ ముందులాగా కాకుండా పూర్తిగా మీకు లైఫ్ లాంగ్ తోడుండాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఫ్యూచర్ ప్లాన్ అయితే ఈ వ్యక్తి చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. పెండ్యులమ్ సమాధానం అయితే తీస్తానండి. మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏవైనా ఉంటే సో మీరు పెండ్యులమ్ని సమాధానం అడగచ్చు. కోరిక, మీ మనసులో ఉన్న కోరిక. మీ మనసులో ఏదైనా ఫస్ట్ ఒక ప్రశ్నకి అయితే ఆన్సర్ అయితే అడుగుదాము. మీ మనసులో ఒక ప్రశ్న అయితే వేసుకోండి. పాజిటివ్గా ఉండండి. అండ్ ఈ మనసులో ఉన్న కోరిక పెండ్యులమ్ అయితే అడగండి. ఒక కోరిక అయితే అనుకోండి, నేను పెండ్యులమ్ అయితే అడుగుతాను. ఓకేనా? ప్లీజ్ పెండ్యులమ్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం, మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం తెలియజేయండి. మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఏమి ఇస్తున్నారు? ఎస్ సైడ్ చూపిస్తుంది. ఎస్ అండి. ఇది మీరు కోరుకున్న పని సెప్టెంబర్లో అయినా కోరిక సెప్టెంబర్లో తీరే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్. ఓకేనండి. ఫస్ట్ ప్రశ్న సమాధానం ఎస్. థ్యాంక్ యూ పెండ్యులమ్. రెండవ కోరిక అయితే కోరుకోండి, మనసులో వేసుకోండి. ప్రశ్న వేసుకున్నదే కాకుండా ఇంకేదైనా కోరుకోండి. ఓకే, ప్లీజ్ పెండ్యులమ్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం. మా వ్యూవర్స్ మనసులో ఉన్న రెండవ క్వశ్చన్కి మీరు ఇస్తున్న సమాధానం. ఇదైతే చెక్ అగైన్ అని చూపిస్తుందండి. చెక్ అగైన్. ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ అనేది అయితే చూపిస్తుంది. ఏదైనా మీ మనసులో ఉన్న ప్రశ్న స్ట్రాంగ్గా చెక్ అగైన్, అది ఎలాంటి క్వశ్చన్ అయినా సరే. థ్యాంక్ యూ పెండ్యులమ్. థ్యాంక్ యూ.
ఓకేనండి. ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ రీడింగ్స్ ద్వారా చూసి నాకు కాల్ చేసి కూడా కొంతమంది ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. మీరు చెప్పినట్లే జరుగుతుంది. మీరు చెప్పినట్లే కాల్ చేశారు. మా పర్సన్ వచ్చారు అని కానీ, ప్రిడిక్షన్స్ తీసుకున్న వాళ్ళు అండ్ ఈ రీడింగ్స్ చూస్తూ కూడా కనెక్ట్ అయ్యి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌కి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.